rearranges the physical constitution also. ఈథర్ వర్కౌట్ మనోమయ కోసం పైభాగమున అనగా బుద్ధిమయ కోసం యొక్క అడుగు భాగమునందు మానవుని మనస్సు పనిచేయనప్పుడు తనకు తానుగా కార్యక్రమములను ఏర్పాటు చేసుకొనును. తన ఆలోచనలు నిర్ణయములు తన నిర్ణయం ప్రకారము కార్యము తన మతము తన మత గ్రంథములు తన నమ్మకములు వేరుగా నుండును కాన తనదెప్పుడూ వేరే ఉండునని తన మత గ్రంథములు తన నమ్మకములు వేరుగా నుండున కాన తన దేవుడు వేరే అందులోక భావము ఆధారముగా తన వేదము వేరే వచ్చి ఉండును. వేదము వేరే నచ్చి ఉండును. సాధన వలన తనకు వచ్చుట అన్నది ఒదిగి ఉడిగి రాలిపోవుడు. మానసికమునకు హ్రస్వదృష్టి రహితమగును. విశాల దృష్టి ఏర్పడి బుద్ధిమంతుడగును. బుద్ధి ధర్మము అతనిలో పనిచేయును. గ్రహధర్మము యొక్క అనుభూతి అతనికి లభించును. అతని కార్యక్రమం అంతయు ఉన్నత ధర్మమును అనుసరించును. అతని జ్ఞానము ప్రాణమయమగును అనగా జగత్ ప్రాణములోను బంధము కలుగును. కాన అతడు అమృతమయుడగును. అతని పనులన్నీ సూర్యమండల ప్రభావమునకు గ్రహముల ప్రభావమునకు సంబంధించినవిగా ఉండును. పైవాని ప్రభావము వలన సాధకుని శరీరము మనస్సు ప్రాణశక్తులు పనిచేయును. అవి ఈ శరీరములో అన్ని విధములకు ప్రజ్ఞలయందును ఇమిడి ఉండును. కాన ఇట్టి విశేష ప్రజ్ఞను ప్రాణము యొక్క మహత్తుగా శ్రీ మాస్టర్ గారు వర్ణించిరి. ఈథర్స్ ప్రాణ ఈ ప్రాణమహత్తులు పైనున్న సంపూర్ణ ప్రాణము నుండి దిగివచ్చునట్టి మార్గములను అవియే నిర్మించుకొనును. ఇలా నిర్మింపబడిన పెద్ద కాలువలు చిన్న కాలువల ద్వారా ఆ దివ్యశక్తులు భూమి మీదికి వచ్చును. అచ్చటి ప్రతి వ్యక్తి యొక్క అన్నమయ కోశములందును ప్రవేశించి పనిచేయును. ఆయా ఆవరణములందు ప్రాణమహత్తు పనిచేసి వారిని చక్కపరచును. అప్పుడు ఆ సాధకుని ప్రాణ ప్రవాహమునకు ఆ దివ్య ప్రాణ ప్రవాహమునకు ఒక కలయిక కుదురుబాటు ఏర్పడును. అవి రెండు సఖ్యతతో వ్యవహరించును. సయూజ సఖాయ అని పూర్వమంత్రం. ఇలా ఈ రెండు పెరుగులకు ప్రాణశక్తులు కలిసి పనిచేయి శరీర వ్యవస్థలోని నరములు రక్తము రక్తనాళములు రక్త కణములు ఈ విధముగా కలిసి శరీర ప్రాణముగా వర్తిల్లుతు ప్రాణసారమునకు నిర్వహించును. ఒక పెద్ద అయస్కాంతము నుండి అయస్కాంతపు శక్తి అలలుగా వ్యాపించి వస్తువును ఆకర్షించినప్పుడు అటులనే ఆకర్షించి నడుపును. అటులనే ఈ భూమి యొక్క ఈథర్ మహత్తు ఆ మహత్తర శక్తులు ప్రతి వ్యక్తి యొక్క మహత్తర శక్తితో కలిసి పుష్టినిచ్చి ఉన్నతిని చేర్చును. ఒక అయస్కాంతము దానిచే ఆకర్షింపబడి దాని ధ్రువమును ఆశ్రయించి అంటుకొని ఉన్న ఇనుప పొడిని చూడుడు. అటులనే ఈ శరీరములోని నరములు కండలు ఎముకలు రక్తము అన్నీ ఒక అయస్కాంతము చే ఆకర్షింపబడి ఒక చోట అతికి ఆటలాడును. అచ్చటి ప్రతి పనికి
ఒక వరుస ఉన్నది. ప్రతి అవయవమునకు ఒక క్రమము కార్యము కలదు. అయస్కాంతము అయస్కాంతమును ఆవరించిన ఇనుప రజనకు ఒక క్రమము వరుస ఉన్నట్టుననే మానవ శరీరమునకును ఒక వరుస ఉన్నది. ఆకర్షణపు భూమికలు ఉన్నవి. అట్టి ఆకర్షణపు కేంద్రము ఈథర్ మహత్తు. ఆ మహత్తులోని శక్తి చక్రములను మన కుండలిని క్రమపరిచి ఆకర్షించి నడుపగలదు. అటులనే మన శరీరావయవములను నియమింపగలదు. ఈ అన్నమయ కోశము మనోమయ కోశము ఆ మహత్తునకు వశమగుతను ఈథర్ వర్కౌట్ అనే మంత్రం తెలియజేయుచున్నది. మహత్తు ఘనరూపం అందవలైననియు మనకు ప్రత్యక్షము కావలైననియు శ్రీ మాస్టర్ సివివి వారు సెలవిచ్చి ఉన్నారు. ఈథర్ కండెన్సేషన్. Equator equal. The magnetic lines of force that are planetarily at work with the ether, with this earth, are caused by the musical vibrations of Neptune that are transmitted to earth via moon. With this influence of Neptune, the intelligence of which is called Veena of Gandharva in Vedas, induce the moon principle in our earth to work. This moon principle produces the magnetic lines of the earth in a perfect design or pattern. The diurnal path of the sun along equatorial belt causes an inductional coil which affects the magnetic field of the earth. One of the results of this rotation is the manifestation of the electromagnetic phenomenon, which is the vital plane of our earth. This is technically the planetary of prana, the plenty of prana in the language of Master C.V.V. This galvanizes the constitutions of various beings on the earth into life. Each ray of projection into individual life as the planetary intelligence and solar intelligence, which is support